అది అట్లా ఉంటదన్నా. వెనక్రమంట వంశన్న నువ్వు మిస్ అయిపోతురా. అడిగితే నేను ఇచ్చుకోగలుగుతాం. నా పెట్ల కోసం నేను నడిచిపోతాను. చేస్తే నమ్మించుకోవాలి. నా పెట్లే కావాలి. ఇది మెగా చేయొచ్చంట. దీనికి గురుకులానికి పోతే మళ్ళీ పెట్టట్లేదు. మరి కనపడట్లే. ఏంటి తెల్లారి 6 గంటలకు స్కూల్కి వస్తే 10 గంటలకు ఇంటికి పోతాం. ఏ టైంలో మేము చదవాలి, ఏ టైంలో చదివితే ఉద్యోగాలు తెచ్చుకోవాలి, ఆ సమాధానం చెప్పమనండి. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ కదలం 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 సార్. ఉద్యోగాలు సాధిస్తాం, ఉద్యోగాలు సాధిస్తాం. జస్టిస్ జస్టిస్ చేయాలి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపించేస్తారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపించారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. అనుకోలేదు. సీఎం గారు కూడా మీ మీద సానుకూలంగా ఉన్నారు. మేమందరం కూడా పంపించాలనుకుంటున్నాం. మీరు ఎందుకు వచ్చేస్తారు? మేము చూసుకోవద్దా? మీకు జీతాలు ఇవ్వాలా వద్దా?
మేము కాళ్ళు చూసుకోవాలి కదా, మేము కూడా కాళ్ళు చూసుకొని చేస్తామని చెప్తున్నాం కదా, ఎందుకు మీరు అంత ఇదవుతారు? మరి కావాలని ఇలాంటివి చేస్తే మాత్రం చెప్పింది నేను చూస్తాను. మీరేమని చెప్పారు? ఇందాక ఏళ్ళ నుంచి మనం అన్యాయం జరిగింది ఇక్కడ. ఇంతసేపు మనతో ఆర్గ్యూ చేశారు, 5 నిమిషాలు మేడం అపాయింట్మెంట్ కూర్చోండి. మాట్లాడమని చెప్పారు. మేడం పాపం తెప్పించారు, మీరు అక్కడ కూర్చోండి చెప్తా. మీరు ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, తీసుకున్నారు, అలా ఇబ్బంది పెట్టకూడదు. ఒక్క నిమిషం